సురక్షితమైన పెట్టుబడి ప్రస్తావన వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ముందుగా వచ్చే ఆలోచన ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి. ఈ ఎఫ్డీలో మీరు 1, 2 లేదా 5 సంవత్సరాల వంటి నిర్ణీత కాలానికి డబ్బును ఇన్వెస్ట్ చేస్తే మీకు గ్యారంటీ రాబడి లభిస్తుంది. ఎఫ్డి గురించి దాదాపు అందరికీ తెలుసు, కానీ మీరు గ్రీన్ టర్మ్ డిపాజిట్ లేదా గ్రీన్ ఎఫ్డి గురించి విన్నారా? అదేంటి? ఇది సాధారణ ఎఫ్డీకి ఎలా భిన్నంగా ఉంటుంది? గ్రీన్, నార్మల్ ఎఫ్డీల మధ్య తేడా ఏంటి? వడ్డీ రేట్లలో ఏమైనా తేడా ఉందా? దీని గురించి చూద్దాం. గ్రీన్ ఎఫ్డీని పర్యావరణ అనుకూల ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటారు. ఈ పథకం నుండి సేకరించిన డబ్బు పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టులలో పెట్టుబడిగా పెడతారు. సౌరశక్తి, పవన క్షేత్రాలు, వ్యర్థాల నిర్వహణ, శక్తి వంటివి అన్నమాట. సమర్థవంతమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇవి. సాధారణ ఎఫ్డీ నుండి గ్రీన్ ఎఫ్డీ ఎలా భిన్నంగా ఉంటుందో చూద్దాం. గ్రీన్ ఫిక్స్డ్ డిపాజిట్లో సాధారణ బ్యాంక్ ఎఫ్డీ లాగే కస్టమర్లు నిర్ణీత కాలానికి హామీతో కూడిన రాబడి ఉంటుంది. తేడా కేవలం నిధుల కేటాయింపులోనే ఉంది. బ్యాంకులు గ్రీన్ ఎఫ్డీ పథకం నుండి సేకరించే డబ్బును పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. అయితే సాధారణ డిపాజిట్ల నుండి వచ్చే డబ్బును నిర్దిష్ట ప్రాజెక్టులకు కేటాయించరు. ఇది వ్యాపారం, ఇళ్ళు, ఆటో, వ్యక్తిగత రుణాలు మొదలైన అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇతర అంశాలలో 2 ఎఫ్డీలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. రెండిట్లోనూ విత్డ్రా లేదా మెచ్యూరిటీపై పునరుద్ధరణ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. గ్రీన్ ఎఫ్డీకి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది. వడ్డీని నెలవారీ, క్వార్టర్లీ, ఇయర్లీ లేదా మెచ్యూరిటీపై చెల్లించవచ్చు. మీరు ఈ మొత్తాన్ని ఏ విధంగానైనా తీసుకోవచ్చు. గ్రీన్ ఫిక్స్డ్ డిపాజిట్లను జనరల్ పబ్లిక్ లేదా రెసిడెంట్ ఇండియన్స్, సీనియర్ సిటిజన్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐస్, హై నెట్వర్త్ వ్యక్తులు అంటే హెచ్ఎన్ఐస్ కూడా తెరవచ్చు. సాధారణ గ్రీన్ ఎఫ్డీ వడ్డీ రేట్ల మధ్య తేడా ఏంటో చూద్దాం. గ్రీన్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు సాధారణ ఎఫ్డీ కంటే ఎక్కువగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది బ్యాంకులు నిర్ణయించిన పాలసీపై ఆధారపడి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కొన్ని బ్యాంకులు అంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గ్రీన్ ఎఫ్డీని అందిస్తాయి. వడ్డీ రేట్లలో తేడాను అర్థం చేసుకోవడానికి గ్రీన్ ఎఫ్డీ, రెగ్యులర్ ఎఫ్డీ వడ్డీ రేట్లను చూద్దాం. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ఎఫ్డీపై ఎస్బీఐ సాధారణ ప్రజలకు 3 నుంచి 7% వడ్డీ అందిస్తోంది. అయితే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్పై వడ్డీ రేటు 7.10% ఆఫర్ చేస్తున్నారు. గ్రీన్ డిపాజిట్ గురించి మాట్లాడుకుంటే 1111 ఇంకా 1777 రోజుల ఎఫ్డీపై వడ్డీ 6.65%. అయితే 2222 రోజుల గ్రీన్ ఎఫ్డీపై ఇది 6.40% ఉంది. వడ్డీ రేట్లను కొంచెం లోతుగా చూస్తే 1111 రోజుల గ్రీన్ ఎఫ్డీ, దీన్ని సంవత్సరాల్లోకి మార్చి చూద్దాం. 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంటే గ్రీన్ ఎఫ్డీపై వడ్డీ 6.65, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు సాధారణ ఎఫ్డీపై వడ్డీ 6.50. ఇక్కడ గ్రీన్ ఎఫ్డీపై వడ్డీ ఎక్కువ. ఇక 2222 రోజుల గ్రీన్ ఎఫ్డీపై వడ్డీ 6.40%. అయితే సాధారణ ఎఫ్డీ సంగతి చూస్తే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల ఎఫ్డీపై వడ్డీ రేటు 6.50%. ఇక్కడ గ్రీన్ ఎఫ్డీల వడ్డీ విషయంలో వెనకబడి ఉన్నాయని అర్థమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్రీన్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పరిశీలిస్తే ఏడాదిన్నర కాల వ్యవధి ఉన్న గ్రీన్ ఎఫ్డీపై 6.75%, 777 రోజులు అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఈ ఎఫ్డీపై 7.15%, ఇక 1111 రోజులు, 1717 రోజులు, 2201 రోజులు వీటిని సంవత్సరాలుగా మార్చుకుంటే 6 సంవత్సరాలకు పైబడి ఎఫ్డీపై వడ్డీ రేటు 6.40% ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ ఎఫ్డీ గురించి మాట్లాడితే 1 నుండి 2 సంవత్సరాల ఎఫ్డీపై వడ్డీ రేటు 6.85%, అయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీపై వడ్డీ 7.25%. ఎఫ్డీలు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటే వడ్డీ 6.50%. మీరు బ్యాంక్ వెబ్సైట్ను సందర్శించి వివిధ బ్యాంకుల గ్రీన్, రెగ్యులర్ ఎఫ్డీ వడ్డీ రేట్లలో తేడా చెక్ చేయొచ్చు. మీ టెన్యూర్ని బట్టి మీ గ్రీన్ ఎఫ్డీ, సాధారణ ఎఫ్డీపై వడ్డీ వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు స్వల్ప నుండి మధ్యకాలానికంటే 1 నుండి 3 ఏళ్ల సాధారణ ఎఫ్డీపై అధిక వడ్డీనిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లు, సాధారణ ప్రజల కంటే 0.50% వరకు ఎక్కువ వడ్డీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ కాలానికి మంచి రాబడి కోసం ఎఫ్డీని ఎంచుకోవచ్చు.